ఒక తోటలో మామిడి పండు పడింది. అది చూసినవాడు తీసుకోలేదు, తీసుకున్నవాడు తినలేదు, తిన్నవాడు తోటమాలితో దెబ్బలు తినలేదు, దెబ్బలు తిన్నవాడు ఏడవలేదు, ఏడ్చినవాడు తుడుచుకోలేదు. దీని సమాధానం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే వీడియో చివరిలో నేనే చెప్తా. ఈలోపు మటన్ కూర టేస్టీగా ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కొని రెడీగా పెట్టుకోవాలి. ఫ్రెష్ మటన్ తీసుకొని దాన్ని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మీట్ మసాలా మరియు ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ముక్కకి ఉప్పు, కారం మంచిగా పట్టి ముక్క టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక అందులో చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆనియన్స్ వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే అందులో కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఇలా ఆనియన్స్ ఎంత మగ్గితే కూరకు అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అందులో పచ్చిమిర్చీలు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఎందుకు వేసుకోవాలి అంటే కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కొంచెం కలపాలంతే. ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఏదో శృతిలో కలిపేసినట్టుగా అలా కలిపేయాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని వేసి ప్రతి ముక్కకి పోపు అంటే విధంగా కలుపుకోవాలి నీట్గా. ఈ టైంలోనే మీ ఇంట్లో మటన్ వండుతున్న విషయం మీ పక్కింటోళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే ఆ గుమగుమలు అట్లా వస్తాయి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్నే దీంట్లో కొంచెం ఎసరులాగా పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1 విజిల్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ చాలు. మటన్ మంచి ఉడుకుద్ది, సూపర్ టేస్ట్ అయింది. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి అందులో కొంచెం ధనియా పౌడర్, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా 2 వేసి దించేయాలి. ఇక అప్పుడు ఇల్లంతా మటన్ గుమగుమలే గుమగుమలు, ఇల్లంతా గుమగుమల వాసనతో నిండిపోతుంది. మటన్ ఇట్లా దగ్గరికి వండితే మంచి టేస్ట్ ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే బాగా వచ్చింది, సూపర్ టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. ముందుగా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్తాను. ఒక చెట్టు కింద మామిడి పండు పడ్డప్పుడు చూసింది కళ్ళు, కళ్ళు తీసుకోలేవు కదా, తీసుకుంది చేతులు, చేతులు తినలేవు కదా, తిన్నది నోరు, తన్నులు నోరు తినలేదు కదా, తన్నులు తిన్నది వీపు, వీపు ఏడవలేదు కదా, ఏడ్చింది కళ్ళు, కళ్ళు తుడుచుకోలేవు కదా, తుడుచుకుంది చేతులు. ఇదే సమాధానం.